సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఈరోజు చలంచల్ల గ్రామానికి రావడం, మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఇది మూడోసారి. సో మూడోసారి తప్పకుండా రావాలి. అందులో ఈ గ్రామానికి ఈరోజు వచ్చి పార్లమెంట్లో ఒకరోజు మిస్ అయినా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరి మనసులో ఏ మనిషిని చూసినా ఆ సంతోషం కనపడుతుంది. అటువంటిది ప్రతి దగ్గర కూడా మనం చూడలేం. రకరకాల మనుషులు రకరకాల గ్రామాల్లో నేను చూస్తున్నా. మనుషుల్లో ఇక్కడున్న అభిమానం కానీ ఆ ఆప్యాయత స్పెషల్లీ ఆడవాళ్ళలో చూస్తుంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది నేను కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్తున్నా, తప్పులు అనేవి లీడర్లో ఇప్పుడు సునీల్ ఈ గ్రామంలో వెంకటేశ్వర గారు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు చేసినా ఇంకోటి చేసినా అలక అనేది ఉండకూడదు కార్యకర్తల్లో. అలిగినా 2 రోజులే, ఎందుకంటే మళ్ళీ మీరు తెలుగుదేశమే. మీరు ఆ 2 రోజుల్లో మీ ఇంట్లో కూర్చొని అరే మన సునీల్ కదా, ఆయన ఏం తప్పు, మనం పొరపాటు చేసాం అనే కాడికి మీరు ఆలోచించుకొని పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా. పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త టీడీపీ, మనము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. పొరపాట్లు జరుగుతాయి, పొరపాట్లు జరిగి నేను మటుకు ఇంటికాడ కూర్చొని అలగొద్దు. 2 రోజులే మీ టైం అలిగేదానికి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ మనం వేసేది ఓటు తెలుగుదేశానికి, మనందరం కూడా. సో మీ అందరినీ అది పనిగా చెప్తున్నా ఈ మాట. ప్రతి దగ్గర కూడా గమనిస్తుండా ఇటువంటివి వస్తుండే. వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు 2 రోజులు వాళ్ళని మీరు ఇంటికాడ కూర్చోండి, సర్దుకోండి, మళ్ళీ నేను మాట్లాడతా, నేను చెప్తా అని నా దగ్గరికి వచ్చిన కేసుల్ని ఇట్లా చేసి పంపిస్తున్నా. అంటే ఇక్కడ ఈ ఊర్లో ఇటు ఉందని కాదు, మీరు అట్లా అనుకోవద్దు కూడా. లేదు కానీ చెప్పాలా ప్రతి ఒక్కరు కూడా.